వెల్కమ్ టు పొలిటికల్ మిర్చి. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఆపరేషన్ ఆకర్ష్ ట్రెండ్ నడుస్తోంది. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావడం లక్ష్యంగా బీజేపీ హైకమాండ్ పావులు కదుపుతోంది. పార్టీకి క్యాడర్ ఉంటే సరిపోదని ఇతర పార్టీల నుంచి బలమైన లీడర్లను లాగేసి అమాంతంగా బలాన్ని పెంచుకోవాలని కాషాయ పార్టీ పెద్దలు డిసైడ్ అయ్యారు. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరినీ పార్టీలోకి ఆహ్వానించాలని బీజేపీ ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ స్పష్టం చేశారు. అయితే బీజేపీ జాయినింగ్స్ స్ట్రాటజీకి ఒక స్పీడ్ బ్రేకర్ అడ్డుపడుతోందట. దీంతో చేరికలు స్లో అయ్యాయని టాక్. ఇంతకీ ఏంటా అడ్డంకి? అధికారమే లక్ష్యం, చేరికలే మార్గం. గేట్లు బార్లా ఓపెన్ చేశామన్నారు, అయినా లీడర్లు క్యూ కట్టడం లేదేంటి? చేరికలు స్లో అవడానికి కారణం ఏంటి? ఆ ఒక్కటి అడ్డంకిగా మారిందా? తెలంగాణలో పట్టు సాధించాలని చూస్తున్న బీజేపీ హైకమాండ్ చేరికలతోనే విజయం సాధించగలమని గట్టిగా నమ్ముతోంది. రాబోయే రోజుల్లో అధికారంలోకి రావాలంటే ఇతర పార్టీల నుంచి బలమైన లీడర్లు, క్యాడర్ను పార్టీలోకి తీసుకోవాలని, వాళ్లను కలుపుకుపోవాల్సిందే అని బీజేపీ జాతీయ నాయకత్వం స్పష్టం చేస్తోంది. మధ్య తెలంగాణ పర్యటనకు వచ్చిన బీజేపీ అగ్రనేతలంతా ఇదే మాటను పదే పదే నొక్కి ఒక్కాణించారు. మరి ముఖ్యంగా రాష్ట్ర సంస్థాగత ఇన్ఛార్జ్ సునీల్ బన్సాల్ పార్టీ శ్రేణులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. చిన్న పెద్ద తేడా లేదు, ఇతర పార్టీల నుంచి వచ్చే ప్రతి ఒక్కరిని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించండి అంటూ కుండబద్దలు కొట్టేశారు. ప్రస్తుతం పార్టీకున్న బలం సరిపోదని కింది స్థాయి కార్యకర్తల నుంచి రాష్ట్ర స్థాయి కీలక నేతల వరకు ఇతర పార్టీల నాయకుల్ని చేర్చుకుంటేనే పార్టీ గ్రాఫ్ పెరుగుతుందని కమలనాథులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం బీజేపీ వ్యూహమంతా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కార్పొరేషన్లు, బల్దియా ఎన్నికలపైనే ప్రధానంగా ఫోకస్ అయింది. 3 కార్పొరేషన్ల ఎన్నికలను సెమీఫైనల్స్ గా భావిస్తున్న బీజేపీ ఇతర పార్టీల్లోంచి, మరి ముఖ్యంగా గులాబీ పార్టీ నుంచి కాషాయ పార్టీలోకి భారీగా చేరికలుంటాయని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ప్రక్రియ ఆశించిన స్థాయిలో వేగం అందుకోలేదు. డివిజన్ల వారీగా ప్రత్యేకంగా దృష్టి పెడితేనే మంచి ఫలితాలు వస్తాయని కమలనాథులు భావిస్తున్నారు. పార్టీలోని చేరికల కమిటీ పూర్తి స్థాయిలో యాక్టివ్ కాలేదని గుసగుసలు వినిపిస్తున్నాయట. పార్టీలోకి ఎవరొస్తామన్నా ఒకే ఒక కండిషన్ పెడుతున్నారట. అదే ఇప్పుడు కమలదళంలో చర్చకు దారితీస్తోందంటున్నారు. కాషాయ కండువా గప్పి పార్టీలోకి ఆహ్వానిస్తారు, రండి కలిసి పనిచేద్దామని స్వాగతం పలుకుతారు. కానీ రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇస్తామనే హామీ ఇప్పుడే ఇవ్వలేమని కాషాయ పార్టీ షరతు పెడుతోందంటున్నారు. ఇదే పార్టీలో జాయినింగ్స్ కు అడ్డంకిగా మారిందని, దీంతో చేరికల్లో వేగం మందగించిందని పార్టీ వర్గాల్లో టాక్. ఎన్నికల సమయానికి టికెట్ల కోసం చాలా మంది నేతలు క్యూ కడతారని బీజేపీ గట్టి నమ్మకంతో ఉందట. గ్రేటర్ పీఠమే టార్గెట్ గా సాగుతున్న ఈ పొలిటికల్ గేమ్ లో కమలనాథులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. బీజేపీ బలహీనంగా ఉన్న డివిజన్లలో ఇతర పార్టీలకు చెందిన బలమైన లీడర్లకు గ్యాలమేస్తున్నారు. అయితే అదేమంతా జోరుగా సాగడం లేదని టాక్. రాష్ట్రంలో పార్టీ రోజు రోజుకు బలపడుతోందని, ప్రజలు ఇప్పటికే తమను బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా చూస్తున్నారని బీజేపీ నేతలు మాత్రం ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చేరికల ప్రక్రియ కాస్త నెమ్మదిగా సాగుతోన్నా సరైన టైంలో మాత్రం జాయినింగ్స్ తో ఓపెనింగ్స్ అదిరిపోతాయంటున్నాయి బీజేపీ వర్గాలు. తమ వ్యూహం పక్కాగా పనిచేస్తుందంటున్నారు వాళ్ళు. బీజేపీ చేరికల వ్యూహంతో గ్రేటర్ పాలిటిక్స్ లో హీట్ పెరిగింది. మొత్తానికి గ్రేటర్ రాజకీయం రాబోయే రోజుల్లో మరింత వేడెక్కడం ఖాయంగా కనిపిస్తోందంటున్నారు. పేరుకే సీనియర్ లీడర్ని, పదవులకు మాత్రం పనికిరానా అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. గతమెంతో వైభవం, వర్తమానం చూస్తే శూన్యం అని తెగ మదన పడిపోతున్నట్టు టాక్. ఆయన మాజీ మంత్రి, తాజా శాసనసభ్యుడు. పార్టీకి పిల్లర్ లాంటి తనకు ప్రాధాన్యత లేకపోవడంపై ఆయన లోపల కుంగిపోతున్నట్టు సమాచారం. పనులు చేద్దామంటే నిధులు లేవు, బాధ్యతలు నిర్వహించాలంటే పదవులు లేవు. ఇన్నాళ్ల పాటు కష్టపడి సైకిల్ని తొక్కితే చివరకు మిగిలేది ఇదేనా, ఇంతేనా అంటూ ఆయన వాపోతున్నారని టీడీపీ వర్గాల్లో తెగ చర్చ జరుగుతోందట. పదవిలో ఉంటే ఎంత, లేకుంటే ఎంత అనే పరిస్థితికి వచ్చారట సదరు సీనియర్. ఈ మధ్య ఇన్ఛార్జ్ మినిస్టర్ ముందు తన అసంతృప్తిని ఒక రేంజ్ లో వెళ్ళగక్కారట. ఇంతకీ ఎవరా సీనియర్, ఏంటా కథ? పార్టీలో సీనియర్, పదవుల్లో జూనియర్, నిధులు విధులు కరువు, తగ్గిపోయిన ప్రాధాన్యత, ఫస్ట్ అయిన బండారు. ఉత్తరాంధ్రలో టీడీపీకి వీర విధేయులుగా ఉన్న సీనియర్ లీడర్లలో ఆయన కూడా ఒకరు.
టీడీపీ అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీని నమ్ముకుని సాగిన అతి కొద్ది మంది నేతల్లో ఒకరు. ఆయనే బండారు సత్యనారాయణమూర్తి. 1989లో తొలిసారిగా టీడీపీ నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. ప్రస్తుత స్పీకర్ అయ్యన్న పాత్రుడు, గవర్నర్ అశోక్ గజపతిరాజు, బుచ్చయ్య చౌదరి లాంటి హేమాహేమీ నేతలతో కలిసి పనిచేసిన అనుభవం ఆయన సొంతం. అంతటి సీనియారిటీ ఉన్న బండారు ఇప్పుడు రాజకీయాల్లో ఇమడలేక సతమతమైపోతున్నారని టాక్. ఉండడానికి ఎమ్మెల్యే పదవి ఉన్నా విధులు లేక, నిధులు రాక, నియోజకవర్గ ప్రజలకి సమాధానం చెప్పుకోలేక లోలోన మదన పడిపోతున్నారట. అనకాపల్లి జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ లీడర్ బండారు సత్యనారాయణమూర్తి 4 దశాబ్దాలుగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఆయన పరవాడ, పెందుర్తి నియోజకవర్గాల నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై చంద్రబాబు కేబినెట్ లో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. 1982లో టీడీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలో చేరి మండల, జిల్లా అధ్యక్షుడిగా వివిధ బాధ్యతలు నిర్వర్తించారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని పరవాడ నియోజకవర్గం నుంచి 1989, 1994, 1999 ఎన్నికల్లో వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ విక్టరీ కొట్టారు. ఆయన హయాంలోనే పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ, సింహాద్రి, ఎన్టీపీసీ లాంటి భారీ ప్రాజెక్టులు వచ్చాయి. ఆయన మాస్ లీడర్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా ఎవరికైనా కష్టం వస్తే అక్కడ వాలిపోతారనే పేరు తెచ్చుకున్నారు. కష్టకాలంలో పార్టీకి విధేయుడిగా ఉంటూ క్యాడర్ ని పరిరక్షించుకున్నారు. నియోజకవర్గాల విభజన తర్వాత పరవాడ నియోజకవర్గం పెందుర్తిలో కలవడంతో 2004, 2009 ఎన్నికల్లో బండారు ఓటమి పాలయ్యారు. తన సీనియారిటీ, రాజకీయ చతురతతో 2014 ఎన్నికల్లో పెందుర్తి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. అయితే 2019 ఎన్నికల్లో పెందుర్తి నుంచి వైసీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయిన బండారు సత్యనారాయణమూర్తి 2024 ఎన్నికల్లో కూటమి పొత్తులో భాగంగా పెందుర్తిని త్యాగం చేయాల్సి వచ్చింది. ఆ ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం ఆయనకి మాడుగుల టికెట్ కేటాయించింది. కొత్త నియోజకవర్గం అయినప్పటికీ తన సమీప ప్రత్యర్థిపై 28,000 పైచిలుక ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించి మరోసారి శాసనసభకు ఎన్నికయ్యారు. గత ఎన్నికల సమయంలో మొదట్లో బండారుకి టికెట్ రాలేదు. ఆయన అసంతృప్తికి గురి కావడంతో పార్టీ మారతారనే ప్రచారం జరిగింది. ప్రత్యర్థి పార్టీ నుంచి ఆఫర్ వచ్చినా ఆయన పార్టీని వీడలేదు. తాను టీడీపీకి విధేయుడని మరోసారి నిరూపించుకున్నారు. అయితే తనకిప్పుడు టీడీపీలో ప్రాధాన్యత తగ్గిపోయిందని బండారు తెగ కుమిలిపోతున్నారట. తన సమకాలికులైన అయ్యన్న పాత్రుడు అసెంబ్లీ స్పీకర్ గా ఉంటే అశోక్ గజపతిరాజుకి గవర్నర్ పదవి ఇచ్చి గౌరవించారు. యనమల రామకృష్ణుడు కూడా అదే రేసులో ఉన్నారట. మరి తనకు పార్టీలో పదవి ఇవ్వక ప్రభుత్వంలోనూ అవకాశం ఇవ్వకపోవడం ఏంటని బండారు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా 2 సార్లు, 2 ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జిగా పార్టీ బాధ్యతలు నిర్వర్తించిన తనకు మాత్రమే అన్యాయం జరగడం ఏంటని ఆయన బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో బండారు సత్యనారాయణమూర్తి, స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఒకే సామాజిక వర్గానికి చెందినవాళ్లు. దీంతో ఏదైనా పదవి అడిగితే అదే సామాజిక వర్గానికి చెందిన అయ్యన్న పాత్రుడికి ఇచ్చామని, సో సామాజిక వర్గ కోటాలో ఇవ్వడం కుదరదని అధిష్టానం చెబుతోందట. ఒకే సామాజిక వర్గానికి చెందిన మరో నేతకు పదవి ఇవ్వడం సాధ్యం కాదని చెప్తున్నారు. అయితే స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు ఉంటే ఆయన కుమారుడు విజయ్ కి టీడీపీలో ప్రధాన కార్యదర్శి పదవి ఉంది. ఇప్పుడు విజయ్ కి రాజ్యసభ పదవి ఇవ్వడం బండారు మనసుని మరింత నొప్పించిందంటున్నారు. ఒకే కుటుంబంలో ఇద్దరికి పదవులు ఇచ్చినప్పుడు తానేం పాపం చేశానని క్యాడర్ ముందు ఆయన వాపోతున్నారట. అసలు తనకు ప్రాధాన్యత ఎందుకు ఇవ్వడం లేదనే ప్రశ్నకి జవాబు దొరక్క ఆయన సతమతమైపోతున్నారని టాక్. అయితే పదవులు రాక పరేషాన్ అవుతున్న బండారు సత్యనారాయణమూర్తికి మరో షాక్ తగిలినట్లయిందట. జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టు జాబితాలో మాడుగుల నియోజకవర్గం లేకపోవడం ఆయనను మరింత ఆవేదనకి గురిచేసిందంటున్నారు. జల్ జీవన్ మిషన్ కింద ఒక్క అనకాపల్లి జిల్లాకే 2,550 కోట్ల రూపాయలు కేటాయించారు. వాటిలో పాయకారావుపేట, ఎలమంచిలి, పెందుర్తి, అనకాపల్లి, చోడవరం ఉన్నాయి. కానీ అనకాపల్లి జిల్లాలో కేవలం బండారు సత్యనారాయణమూర్తి ప్రాతినిధ్యం వహిస్తున్న మాడుగుల నియోజకవర్గానికి కేటాయింపులు జరగకపోవడం ఆయన్ని కలిసివేసిందంటున్నారు. ఇక స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నర్సీపట్నం నియోజకవర్గానికి ఏకంగా 500 కోట్ల రూపాయలు కేటాయించి తన నియోజకవర్గానికి మొండి చేయడంతో బండారు ఆవేదన రెట్టింపైందంటున్నారు. తనపై ఎందుకు ఈ వివక్ష అని ఆయన ప్రశ్నిస్తున్నారట. తన నియోజకవర్గ అభివృద్ధికి నిధులు సాధించలేకపోతే తాను ఎమ్మెల్యేగా ఉండి ఏం లాభం అంటున్నారట బండారు. ఈ సీనియర్ లీడర్ కి జరుగుతున్న అన్యాయంపై అటు టీడీపీ క్యాడర్, ఇటు ప్రజల్లో చర్చ జరుగుతోందని చెప్తున్నారు. ఆ మధ్య జరిగిన మహానాడులో కూడా తన ఆవేదనని బండారు వెళ్లబోసుకున్నారు. ఇక అనకాపల్లి జిల్లా సమీక్షా సమావేశంలో ఇన్ఛార్జి మంత్రి, హోంమంత్రి, అధికారుల ఎదుట బండారు బర్స్ట్ అయ్యారట.
తనకి జరుగుతున్న అన్యాయాన్ని చెప్పుకొని ఆవేదన చెందారని టాక్. నిధులు విధులు లేకపోవడంతో పాటు పార్టీలో గుర్తింపు కూడా లేకపోవడంతో బండారు విసిగిపోయినట్లు సమాచారం. ఈ వయసులో తనని ఇలా అవమానిస్తున్నారంటే తానెలా భరించాలంటున్నారట ఆయన. అధిష్టానం పెద్దలకి నచ్చకపోతే చెప్పండి, రాజకీయం మానేస్తా అనే పరిస్థితికి వచ్చారట. దీంతో ఆయన ఎలాంటి స్టెప్ తీసుకుంటారనేది టీడీపీ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. మరి బండారుని టీడీపీ అధిష్టానం ఎలా బుజ్జగిస్తుందో చూడాలంటున్నాయి పార్టీ వర్గాలు. ఆ జిల్లాలో విమానాశ్రయ ఏర్పాటు రెండు పార్టీల మధ్య క్రెడిట్ వార్ కు కారణమైందట. జిల్లాకు ఎయిర్పోర్ట్ మంజూరు చేయించిన ఘనత తమదంటే తమదని బీజేపీ కాంగ్రెస్ శ్రేణులు పోటాపోటీగా సంబరాలు చేసుకుంటున్నాయి. తమ చొరవ వల్లే ఆదిలాబాద్ లో ఎయిర్పోర్టు మంజూరైందని అధికార కాంగ్రెస్ చెప్తోంది. కాదు తమ ఎమ్మెల్యే ఎంపీ చురుగ్గా పనిచేసి ఎయిర్పోర్టు సాధించుకొచ్చారు అని బీజేపీ నేతలు చెప్తున్నారు. ఈ ఇద్దరి మధ్య క్రెడిట్ వార్ తో కారు పార్టీకి పొలిటికల్ స్పేస్ కరువైందట. ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, అటు కేంద్రంలో బీజేపీ ముచ్చటగా మూడోసారి అధికారంలో కొనసాగుతోంది. ఇక ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా బీజేపీ నేత పాయల్ శంకర్ కు ప్రజలు పట్టం కట్టారు. ఆదిలాబాద్ ఎంపీగా బీజేపీ నేత గోడెం నగేష్ గెలిచారు. ఈ నేపథ్యంలో దశాబ్దాల నుంచి ఎన్నికల హామీగా కొనసాగుతూ వస్తున్న ఆదిలాబాద్ విమానాశ్రయ ఏర్పాటు మరోసారి తెరపైకొచ్చింది. ఎట్టకేలకు అది సాకారం కావడానికి రంగం సిద్ధమైంది. దీంతో ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కలకు రెక్కలు రావడానికి తమ రెక్కల కృషి కారణమని లెక్కలు చెబుతున్నారు బీజేపీ నేతలు. అయితే సీఎం రేవంత్ రెడ్డి చొరవతోనే ఎయిర్పోర్టు మంజూరైందని కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. దీంతో అడవుల జిల్లా ఆదిలాబాద్ ని సరికొత్త పొలిటికల్ పంచాయతీ పరేషాన్ చేస్తుందంటున్నారు. ఎయిర్పోర్ట్ ఫైట్ తో రెండు పార్టీల మధ్య క్రెడిట్ వార్ కి తెరలేచిందంటున్నారు. ఇక 2024 మార్చి 4న ఆదిలాబాద్ లో పర్యటించిన ప్రధాని మోదీ జిల్లా అభివృద్ధికి అన్ని విధాలుగా అండగా ఉంటారని ప్రజలకు హామీ ఇచ్చారు. హామీ ఇవ్వడమే కాదు, అదే సభలో తనతో వేదిక పంచుకున్న సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రం నుంచి సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. తెలంగాణలో 56,000 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను అక్కడి నుంచే వర్చువల్ పద్ధతిలో మోదీ ప్రారంభించారు. ఆ సమయంలోనే వెనుకబడ్డ ఆదిలాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సీఎంతో పీఎం చెప్పారని, అప్పటి నుంచి ఆదిలాబాద్ అభివృద్ధి పనుల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకెళ్లడంతోనే భారీ ప్రాజెక్టులు చేపట్టేందుకు ఆస్కారం ఏర్పడిందని బీజేపీ శ్రేణులు చెప్తున్నాయి. సీఎం రేవంత్ ను చోటాభాయిగా సంబోధిస్తూ రాష్ట్ర అభివృద్ధికి ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ఇక దశాబ్దాలుగా ప్రజలు ఎదురు చూస్తున్న ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ఏర్పాటు కూడా అదే సభ ద్వారా మోదీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో విమానాశ్రయ ప్రతిపాదన ఎట్టకేలకు పట్టాలెక్కిందంటున్నారు బీజేపీ నేతలు. పట్టాలెక్కడమే కాదు, కేవలం 6 నెలల వ్యవధిలోనే నిపుణుల బృందం 2 సార్లు పర్యటించడంతో ఆదిలాబాద్ ప్రజల దశాబ్దాల కల సాకారం దిశగా అడుగులు వేసినట్టయిందంటున్నాయి కాషాయ పార్టీ శ్రేణులు. ఆదిలాబాద్ లో ఎయిర్పోర్ట్, ఎయిర్ ఫోర్స్, జాయింట్ యూజర్ ఎయిర్ ఫీల్డ్ అభివృద్ధిలో భాగంగా భూసేకరణ కోసం 2,278 కోట్లు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 36 జారీ చేయడంతో ఆదిలాబాద్ లో సంబరాలు అంబరాన్నంటాయి. అటు పౌర విమానయాన సేవలు అందించడంతో పాటు ఇటు రక్షణ శాఖ యుద్ధ విమానాల కోసం ఎయిర్ ఫోర్స్ శిక్షణ కేంద్రం నిర్మిస్తారు. రేవంత్ సర్కార్ నిధులు మంజూరు చేయడంతో ఆదిలాబాద్ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నాయి. మాజీ ఎంపీ సోయం బాపురావు ఆధ్వర్యంలో టపాసులు కాల్చి స్వీట్లు పంచుకుని కాంగ్రెస్ కార్యకర్తలు కేరింతలు కొట్టారు. సీఎం రేవంత్ రెడ్డి కృషితోనే ఆదిలాబాద్ కు ఎయిర్పోర్ట్ మంజూరైందని కాంగ్రెస్ చెప్తోంది. ఆదిలాబాద్ ను దత్తత తీసుకుంటా అని హామీ ఇచ్చిన రేవంత్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారని, దానిలో భాగంగానే భూసేకరణలో చొరవ చూపించి నిధులు విడుదల చేశారని కాంగ్రెస్ చెప్తోంది. అయితే బీజేపీ మాత్రం అసలు విమానాశ్రయ ఏర్పాటు ఘనత తమదేనంటుంది. ఆదిలాబాద్ లో బీజేపీని గెలిపించినందుకే ఉడాన్ 2.0 పథకంలో భాగంగా జిల్లాకు ఎయిర్పోర్టు కేంద్రం మంజూరు చేసిందని కాషాయ క్యాడర్ చెప్తోంది. రక్షణ శాఖ పరిధిలో ఉన్న ఏరోడ్రోమ్ ప్రాంతంలో ఒక్క ఎయిర్పోర్ట్ ను మాత్రమే కాకుండా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ను కూడా మంజూరు చేశారని, ఈ ఘనత తమ పార్టీ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ గోడెం నగేష్ లకి చెందుతుందని బీజేపీ వాదిస్తోంది. దీంతో వాళ్లు కూడా స్వీట్లు పంచుకుని హర్షం వ్యక్తం చేశారు. ఇదే జోష్ తో త్వరలోనే ఆదిలాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ ను సైతం సాధించుకుని తీరతామని బీజేపీ లీడర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ ప్రజల దశాబ్దాల కల నెరవేర్చిన ఘనత తమదే అంటుంది కాంగ్రెస్. ఆ క్రెడిట్ తమదేనంటూ అధికార పార్టీ నేతలు ఢంకా బజాయిస్తున్నారు. దీంతో ఎయిర్పోర్ట్ చుట్టూ రాజకీయం రగులుతోంది. అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు కాషాయ పార్టీ ఈ రెండు కూడా విమానాశ్రయ ఏర్పాటు క్రెడిట్ తమదే అంటూ క్రెడిట్ వార్ కి తెరతీశాయి. ఆ రెండు పార్టీలు క్రెడిట్ వార్ తో బిజీగా ఉంటే ఈ మాటర్లో పొలిటికల్ స్పేస్ దొరక్కపోవడంతో కారు పార్టీ సైలెంట్ అయిపోవాల్సి వచ్చిందని టాక్.
ఆషాఢం నిరాశ మిగులుస్తోంది. దీంతో శ్రావణంపైనే వాళ్లంతా ఆశలు పెట్టుకున్నారని టాక్. అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు గడిచింది. ఆయన ఎదురు చూపులు తప్పడం లేదు. శ్రావణ మాసంలో అయినా తమకు అవకాశం దక్కుతుందనే ఆశతో నామినేటెడ్ పదవుల కోసం నేతలు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారట. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ తమ పొలిటికల్ గాడ్ ఫాదర్ల చుట్టూ చోటామోటా నేతలు ప్రదక్షిణలు చేస్తున్నట్టు సమాచారం. అయితే ఓరుగల్లు కాంగ్రెస్ నేతల శ్రావణ సెంటిమెంట్ పనిచేస్తుందా? ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు నామినేటెడ్ పదవుల కోసం చకోర పక్షుల్లా ఎదురు చూస్తున్నారు. ఇంతవరకు పదవులు దక్కని వాళ్లు నిరాశతో నిట్టూరుస్తున్నారట. రెండో విడతలో అయినా నామినేటెడ్ పదవులు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవులు, జిల్లా స్థాయి పదవులు దక్కుతాయని నేతలు ఎదురు చూస్తున్నారు. పదవుల కోసం కొందరు కచ్చీపులు వేసుకొని మరీ కూర్చున్నారు. ఇక నామినేటెడ్ పదవుల పందేరంలో నేతలు ఆశల పల్లకిలో ఊరేగుతున్నారు. పదవుల కోసం ఆశావహులు కొత్త పొలిటికల్ ఫార్ములాలను కనిపెడుతున్నారట. పాత కొత్త ఈక్వేషన్లను తెరపైకి తెచ్చి నామినేటెడ్ పోస్టుల కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. రాష్ట్ర రాజకీయాల్లో ఓరుగల్లుది ఎప్పుడూ ప్రత్యేక స్థానమే. ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రం వరకు ఈ కాకతీయుల గడ్డ తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంది. ఉద్యమాల నుంచి రాజకీయాల వరకు ఇక్కడి నేతలు రాష్ట్ర రాజకీయాల్లో కీ రోల్ ప్లే చేస్తున్నారు. తమకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. 2023 ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ భారీ విజయం సాధించింది. 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 10 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్ తో కలిసి నడుస్తున్నారు. దీంతో ఓరుగల్లు కాంగ్రెస్ టీం బలం 11కి చేరింది. సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో 2 మహిళా మంత్రులు ఉంటే వాళ్ళిద్దరూ ఓరుగల్లు ఆడబిడ్డలే. దీంతో ఇదే గడ్డకు చెందిన తమకు కార్పొరేషన్ చైర్మన్ పోస్టులు గ్యారంటీగా దక్కుతాయని కాంగ్రెస్ లీడర్లు భావిస్తున్నారట. దీంతో నేతల మధ్య విపరీతమైన పోటీ నెలకొందంటున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం దక్కని నేతలు, ప్రజాప్రతినిధుల గెలుపులో కీలక పాత్ర పోషించిన నేతలు ఇప్పుడు తమ వంతు అంటున్నారట. ఒక్క ఛాన్స్ అంటూ నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారని టాక్. మొదటి విడతలో 37 మందికి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవులను కాంగ్రెస్ సర్కార్ కట్టబెట్టింది. పదవీ కాలం ముగియడంతో వాళ్లు కూడా ఇంకో ఛాన్స్ ప్లీజ్ అంటున్నారట. రెన్యువల్ కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఆ 37 మందిలో ఉమ్మడి జిల్లాకు చెందిన 6 నేతలు ఉన్నారు. ఇప్పటికే 2 దఫాలుగా నామినేటెడ్ పోస్టుల భర్తీ జరిగింది. అయితే కార్పొరేషన్ చైర్మన్ల భర్తీలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఆశించిన స్థాయిలో పదవులు దక్కలేదనే టాక్ వినిపిస్తోంది. గతంలో ఉమ్మడి జిల్లా నుంచి ఇనగాల వెంకట్రామరెడ్డిని కూడా చైర్మన్ గా, జంగా రాఘారెడ్డికి ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్ పదవి, బెల్లయ్య నాయక్ కు గిరిజన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది. భూపాలపల్లి జిల్లా నుంచి అయిత ప్రకాష్ రెడ్డికి స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది. మాజీ ఎమ్మెల్యే పోదెం వీరయ్యను ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి వరించింది. గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా రియాజ్ బాధ్యతలు నిర్వహించారు. వీళ్ల పదవీ కాలం జులై 8న ముగిసింది. దీంతో వీళ్లంతా మరో ఛాన్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. నామినేటెడ్ పదవుల కోసం ఒక్కో నియోజకవర్గం నుంచి 3 నేతల దాకా పోటీ పడుతున్నారు. రకరకాల ఈక్వేషన్లను తెరపైకి తెస్తూ ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటున్నారు. పదవుల వేటను ముమ్మరం చేశారు. క్యాస్ట్ ఈక్వేషన్లను మరికొందరు ముందుకు తెస్తున్నారు. మంత్రులు సీతక్క, కొండా సురేఖ ములుగు, వరంగల్ తూర్పు నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తమ తమ అనుచరులకు నామినేటెడ్ పోస్టుల కోసం వాళ్లు ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. సీతక్క గెలుపు కోసం పైడాకుల అశోక్ కష్టపడ్డారని చెబుతారు. ప్రస్తుతం డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న అశోక్ రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టును ఆశిస్తున్నారు. ఇక వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి చాలా మంది పోటీ పడుతున్నా సీనియర్ లీడర్లైన నల్గొండ రమేష్, నవీన్ రాజ్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డిపై ఆశావాహుల నుంచి తీవ్ర స్థాయిలోని ఒత్తిడి ఉందట. ఇక వర్ధన్నపేట నియోజకవర్గంలో చాలా మంది సీనియర్లు కార్పొరేషన్ పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. పాలకుర్తి నుంచి ఝాన్సీ రెడ్డి స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ రేస్ లో ఉన్నారని సమాచారం. స్టేషన్ ఘన్పూర్ నేతలు పాత కొత్త ఈక్వేషన్లను తెరపైకి తెస్తున్నారట. పార్టీలోని పాత నేతలకే ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక జనగామ నుంచి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. రాష్ట్ర స్థాయి పదవులతో పాటు జిల్లాలోని మార్కెట్ కమిటీలు, టెంపుల్ ట్రస్ట్ కమిటీలు, గ్రంథాలయ సంస్థల చైర్మన్లు, రాష్ట్ర స్థాయిలోని వివిధ కమిటీల్లో డైరెక్టర్ పోస్టుల కోసం ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇంత పోటీ మధ్య పదవులు ఎవరికి దక్కుతాయో చూడాలంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు.